ఇదిగోండి A4 అంటే హై స్పీడ్. స్పీడ్ ఎలా ఉంది? ఎక్సలెంట్. కుకింగ్ పర్ఫెక్ట్ 100% బాగుంది. క్వాంటిటీ ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు దీని మీద. సతీష్ గారు మా ఓల్డ్ కస్టమర్ అండి, 25 years నుంచి కస్టమర్. KLU క్యాంటీన్ లో ఆయన మెయిన్ క్యాంటీన్స్. ఇప్పుడు వాళ్ళ చెఫ్స్ తో జస్ట్ న్యూగా ఫ్రైడ్ రైస్ మిషన్ వచ్చిందని ట్రయల్ కోసం మన దగ్గరకు వచ్చారు. సో ఆ ట్రయల్ కి ఇంగ్రీడియంట్స్ రైస్, వెజిటేబుల్స్, ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్ కూడా చూస్తున్నారు. చికెన్ స్నాక్స్, వెజ్ స్నాక్స్, ఫ్రైడ్ రైస్, చికెన్ స్నాక్స్ చూస్తున్నారండి. ఇది అన్నిట్లా స్మాల్ మిషన్. అది ఎంత కేజీలు పడుతుందో కూడా ఒకసారి చూద్దాం. సో నవీన్ గారు మాస్టర్ అండి, ఇప్పుడు వేస్తున్నారు. సార్ ఇదిగోండి, ఇది ఆన్ అండి. ఇది నొక్కినప్పుడు జస్ట్ బేసిక్ ఆన్, ఈ ప్రోగ్రామ్ బోర్డ్ ఆన్ అయినట్టు. మళ్ళీ ఇది రెండోది నొక్కినప్పుడు మిషన్ ఆన్ అయినట్టు. ఇదిగోండి A4 అంటే హై స్పీడ్ మోటార్, A3, A2, A1. ఇది వచ్చేసి మనకి పవర్ ఇండక్షన్, ఇది కరెంట్ మీద నడిచేది. 0, 1, 2, 3 అలా 9 లెవెల్స్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి హీటింగ్. మనం ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. ఆపాలనుకోండి ఇది నొక్కితే ఆగిపోదు. వేయింగ్ మిషన్ కూడా ఇవ్వమ్మా, కొలత వేద్దాం. సో ఇప్పుడు కేజీ రైస్ వేస్తున్నారండి. చాలు. సో ఇది 1 kg రైస్. ఇప్పుడు ఇది నొక్కండి ఫస్ట్, నెక్స్ట్ ఇది నొక్కండి. ఇప్పుడు మోటార్ తిరుగుతుంది. మోటార్ కావాలంటే లో స్పీడ్ పెట్టుకోండి, మళ్ళీ పెట్టుకోండి. ఫస్ట్ ఆయిల్ వేసారు. ఎంతకండి ఇది ఆయిల్? 1 kg రైస్ కా? సో ఇప్పుడు రా మెటీరియల్స్ ఫ్రైడ్ రైస్ చేయడానికి వాళ్ళు తెచ్చుకుంది క్యాప్సికమ్, బాయిల్డ్ క్యారెట్, బీన్స్, సబ్జీ. ఇప్పుడు 1 kg రైస్ వేసారండి. అది చాలు. సో ఇది లెవెల్ కూడా మార్చుకోవచ్చు అండి. ఆ లెవెల్ పైకి ఉంది అనుకోండి అంత ఎక్కువ కలవదు, కిందకు ఉండే బట్టి కలుస్తుంది. ఇది లెవెల్ 2 లో పెట్టున్నా. ఇప్పుడు కావాలంటే హీట్ పెంచుకోండి. హీట్ 5 లో ఉంది కదా, 9 అవుతే ఫాస్ట్. కేజీ అంటే ఎన్ని ప్లేట్లు వస్తాయి? కేజీకి వచ్చి 5 ప్లేట్లు, 6 ప్లేట్లు వస్తాయి. 5-6 ప్లేట్లు వస్తాయి. ఇది లోపలదంతా ఎంటీ అయిపోయింది. ఇప్పుడు మెతుకు ఎలా ఉందండి చూడండి ఒకసారి. చాలా బాగుంది. ముక్క కూడా అవ్వలేదు రైస్, అసలు కట్ అవ్వాల రైస్. కుకింగ్ ఎలా ఉంది మీ పరంగా? చాలా బాగుంది. ఓకే, ఈజీ ఉందా? చాలా ఈజీగా కదా. పన్నీర్ మెస్టిక్ చేస్తుంది. ఏది చూపించండి. ఏమేమి తెచ్చుకున్నారు? పన్నీర్ ముక్కలు తెచ్చుకున్నారు. అండ్ ఓకే, వేయండి సార్. ఫస్ట్ గ్రేవీనా అండి ఇది? సాస్ వేస్తుంది. స్పీడ్ పెట్టేస్తే పోద్ది. చాలా అయిపోయిందా? కాలుతుంది. ఆల్మోస్ట్ ఒక 20 seconds లో అయిపోయింది. మామూలుగా హ్యాండ్ మీద ఎంతసేపు పడుతుంది సార్? కానీ క్వాంటిటీ ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు కదా దీని మీద. సో ఫైనల్ గా చూసారు సార్, ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. అది ఎలా ఉందండి? అంటే వేడి, హీట్ గానీ ఏదో ఎలా ఉంది? హీట్ చాలా బాగుంది. హీట్ బాగుంది. అండ్ స్పీడ్ ఎలా ఉంది? స్పీడ్ కూడా పర్ఫెక్ట్. కుకింగ్ కూడా ఎక్సలెంట్. అండ్ టైం కన్స్యూమింగ్ అంటే కుక్ కిను దీనికి టైం కన్స్యూమింగ్ ఎలా ఉంది సార్? టైం కన్స్యూమింగ్ 100% బాగుంది. ఓకే. అంటే జనరల్ కుక్ కిను ఈ మిషన్ కి, బాండీకి, దీనికి అంటే ఎంత పర్సెంటేజ్ రేటింగ్ అనేది ఇవ్వగలరు? బాండీ కన్నా ఇది 100% బెటర్. 100% బెటర్. పర్ఫెక్ట్. దీనికి పర్ఫెక్ట్. బాండీలో ఒక్కోసారి మిక్సింగ్ అవ్వదు, ఒకసారి అడవాడి అవుతుంది, ఒక దానిలో ఉప్పు ఎక్కువ వస్తుంది, ఒక దానిలో ఉప్పు తగ్గుతుంది, మిక్సింగ్ సరిగ్గా ఒక. దీనిలో టోటల్ గా 100% మిక్సింగ్ ఈక్వల్ గా అవుతుంది. స్నాక్స్ అండి, స్నాక్స్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది. మంచి. ఇప్పుడు చూడండి, మనం చేసి 5 minutes పైన అయింది, ఇంకా హీట్ గానే ఉంది. అది మనకు కుక్ మీద రాదు, 2 minutes లో చల్లారిపోతుంది స్నాక్. ఇది ఇప్పుడు కూడా హీట్ ఉంది. మన 5 minutes ఇప్పుడు మన కస్టమర్ హీట్ గా ఇస్తే వాడు ఇంకా ఇంట్రెస్ట్ గా తింటాడు. అంతేలేండి. ఓకే, థాంక్యూ.